కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు భోగాపురం జంక్షన్ వద్ద గల 216 జాతీయ రహదారి కూడలిలో తరచూ ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు. బి ప్రత్తిపాడు సర్పంచ్ ఊట రామకృష్ణ, మధు గ్రామస్తులు స్కూల్ విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. మృత్యుకుహారంగా మారిన భోగాపురం జంక్షన్ వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఊట రామకృష్ణ మాట్లాడుతూ 2019లో ఈ హైవే నిర్మాణం పూర్తయ్యాక ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం 353 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టే తమ సమస్యలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారని ఆయన తెలిపారు. రాస్తారోకో అనంతరం పిఠాపురం పాడా కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ సమస్య ఒక్క గ్రామానికే పరిమితం కాదని, అనేక గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో వెంటనే చర్యలు తీసుకుని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. లైట్లు వెంటనే హైవేకి రక్షణ హైవేకి రక్షణ లైట్లు వెంటనే లైట్లు వెంటనే హైవేకి రక్షణ హైవేకి రక్షణ వెంటనే హైవేకి లైట్లు వెంటనే హైవేకి లైట్లు వెంటనే హైవేకి లైట్లు వెంటనే మూడు నెలలు కాదమ్మా, 6 నెలలు అయితే స్పాట్లు ఆపేశారంట గవర్నమెంట్. గవర్నమెంట్ ఓపెన్ చేయాలంటే టైం పడుతుందంట. ఉప్పాడు, భోగాపురం, రాపత్తి, రాయవరం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా తెల్లారితే ప్రతి ఒక్కరు కూడా గొల్లపురాలు కనీసం మంచినీళ్ళు తెచ్చుకునే కన్నా ఆర్ఓ వాటర్ ప్లాంట్కి వాటర్ తెచ్చుకునే కన్నా గొల్లపురాలు రావాలి. అలాగే ఇంచుమించు ప్రైవేట్ స్కూల్లో 3 ఉన్నాయి, 10th వరకు కూడా గొల్లపురంలో ఉంది. ఈ మూడు ఊళ్ళు స్థానాలు కూడా ఈ జంక్షన్ దాటి ప్రయాణం నిత్యం కూడా దీని వెంబటే మేము ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. 2019లో ఈ హైవే వేయడం జరిగింది. హైవే వేసిన వెంటనే ఇప్పటి వరకు ఇంచుమించు 10ల సంఖ్యలో మరణాలు సంభవించే, అలాగే వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నిన్నగాక మొన్న మా విలేజ్లో పేరు సురేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ జరగడం జరిగింది. అతను కార్తికేయ హాస్పిటల్లో చేసి చాలా కొద్దిగా సీరియస్గా కూడా ఉంది, ఆపరేషన్ కూడా పడ్డది. దాని గురించి గతంలో మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టీఓ రాజ్ కుమార్ గారు కూడా స్పాట్కి వచ్చి చెక్ చేసి ఇవన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పారు. కనీసం ఒక లైట్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయలేకపోయారు ఎవరు కూడా. పోలీసు వారు కూడా ఏదో 2 రోజులు బారికేట్లు పెట్టడం జరిగింది. ఆ బారికేట్లు ఎవడో ఒకటి తాగేసి కుట్టాడు, ఎవడో లేకపోవడం వల్ల బారికేట్లు కూడా అక్కడ లేవు. ఇక్కడ ఏమవుతుందంటే తుత నుంచి కూడా ఒకటే ఏమి ఉండడంతో ఇక్కడ విలేజ్ ఉందన్నది బయట వాళ్ళకి ఎవరికి కూడా తెలియటం లేదు. ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్ ఇక్కడే ఉందండి, స్కూల్ ఇక్కడే ఉంది. ఈ స్కూల్ పిల్లలందరూ కూడా గొల్లపురం నుంచి రావాలి. అలాగే ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది గొల్లపురంలో. ఆ ఊరు పిల్లలందరూ కూడా గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటారు. ఇది దాటి వెళ్ళాలి. ఈ పిల్లలకి మ్యాన్ పవర్ ఎంత ఉంటుందో సరి చూసుకోలేకపోతున్నారు. దానివల్ల చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగాయి. మీరు కావాలంటే పేపర్ కటింగ్లు ఉన్నాయి. మేము గతంలో ఇక్కడ మాకు ఇచ్చిన
మన ఆర్టీఓ రాజ్ కుమార్ గారికి వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ఎంపీ ఎక్స్-ఎంపీ గారు కూడా రావడం జరిగింది. దీని ఏదో ఫ్లడ్ లైట్లు అవి వేస్తున్నారు, కానీ దీన్ని ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉందా. ఎటువంటి కూడా రక్షణ చర్యలు పోలీసు వారు అవ్వచ్చు, ఇటు రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇటు ఆఫీసర్స్ అవ్వచ్చు, ఎవరు కూడా రక్షణ చర్యలు చేపట్టిన పాపం లేదు ఇక్కడ. దానివల్ల ఈ జంక్షన్ దాటం అంటే మా ఊళ్ళో ఈ పిల్లలకే కాదు పెద్దలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా దినదిన గండం కింద బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చింది. మేము గతంలో మొత్తం అంతా కూడా చేయడం జరిగింది. ఇదిగోండి ఇదిగోండి. అలాగే దీని విషయం గురించి కూడా ఏంటంటే ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు, మన స్థానిక శాసనసభ్యులు ఏ సమస్యలైనా సరే అతను చిటికలో తేల్చుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉప్పాడది ఉంది 350 కోట్లు, చాలా పెద్ద సమస్య. దాన్ని రాత్రి మాకు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ సమస్యను కూడా ఆయన దృష్టిలో నేను చెప్పడం జరిగింది. మంగళగిరిలో మనందరికీ కూడా పిఠాపురం కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఈ సమస్యలు చెప్తే మీరు రిప్రజెంటేటివ్స్ రాసిమ్మని చెప్పారు, అక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సోమవారం కాబట్టి ఇవాళ పడా ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఈ జనం అందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా దీని గురించి అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే దీని మీద చర్య తీసుకుని మా అందరికీ కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వం మా గ్రామస్తులందరూ తరపున సరే మీ అందరికీ కూడా వినిపించుకుంటూ సెలవు తీసుకుంటాం. పెదజగ్గంపేట, భోగాపురం, బీపత్తిపాడు, భోగాపురం, రాపత్తి, రాయవరం, తిమ్మాపురం, రాజపాలెం, వీరవరం, అలాగే వీరవరం, తామరాడ, తుతకి అలాగా జగ్గంపేట వెళ్తుంది. ధర్మవరం దాకా ఇటు రాయవరం, పత్తిపాడు ఈ ఊళ్ళు వెళ్తుంది. ఇంచుమించు ఈ రోడ్డు ఎప్పుడూ కూడా నిరంతరం ఖాళీ ఉండదు. ఇప్పుడు మా ఊరు ఉందండి, ఇంచుమించు 4000 జనాభా. మేము 4000 జనాభాలో ప్రతి ఒక్కరు కూడా ఈ జంక్షన్ దగ్గర రావాల్సిందే. మేము పిఠాపురం వెళ్ళాలన్నా, గొల్లపురం వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు, అలాగే భోగాపురం నిరంతరం కూడా ఎవరికాడికో అది ఒక గండం కింద ఉంటుంది ఈ దాంట్లో ఉంటుంది.